నాకు అది మా అదృష్టం బేవమ్మా. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది, కానీ ఎవరి కోసం పుట్టామో నా చిన్నప్పుడే తెలిసిపోయింది. లక్ష్మి గారు, మీరు బర్త్డే ఒకలే చేసేసుకున్నారు, మా అందరికి పార్టీ ఇవ్వలేదు. అన్న పార్టీ ఉంటే అడగండి. సర్లే, మీకోసం మళ్ళీ జరుపుకుంటారండి. పండగ రోజు సెలవు ఇవ్వాలి కదండి, మొత్తం అందరికి హాలిడే ఇవ్వాలి కదా. ఏ పండుగ ఉంది ఇప్పుడు? నీ బర్త్డేకి మించిన పండగ ఏముంటుంది చెప్పు. మీ అమ్మగారి నెంబర్ ఇస్తే నోబెల్ ప్రైజ్ కి అప్లై చేయాలి. నోబెల్ ప్రైజ్ దేనికి? ఏదైనా గొప్ప గొప్ప కనిపెడితే నోబెల్ ప్రైజ్ ఇస్తారంట కదా. అరే గొప్పది ఏం కనిపెట్టారు? నీకన్నా గొప్పది ఏం కనిపెడతారు ఎవరు? నా బర్త్డే కోసం ఇవన్నీ అవసరమా? పుట్టినరోజు అని నువ్వు అనుకుంటున్నావు, నా కోసం పుట్టాను నేను అనుకుంటున్నా. అంత పెద్ద లాగ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. 8 years అయిపోయింది, చాలా లాగ్. నీ అందం ఏమన్నా పెట్రోల్ రేటా? రోజు రోజుగా నిజంగానే పెరిగిపోతుందని. నీ మైండ్ ఏంటి నరేష్ అయిట? ఏ ఎప్పటి నుంచో అక్కడే స్టక్ అయి ఉంది. మీరు విషయం రండి. రష్మి గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి పూలని వాడిపోయి ఉన్నాయి? అంటే తెచ్చినప్పుడు ఫ్రెష్ గా ఉన్నాయి, మీ అందరిని చూడగానే వాడిపోయాయి. అంత లేదు, 2 రోజుల క్రితం షూటింగ్ లో తెచ్చినవి వాడిపోయి. అలా ఓక్క నీ హైట్ కి ఏం కట్ అయిపోద్దో దూరం వెళ్ళు. అరే నరేష్, గిఫ్ట్ ఏదరా? గిఫ్ట్ దేడానికి 5 రూపాయలు తక్కువ అయ్యాయి. ఎందుకు గిఫ్ట్ కాస్ట్ ఎంత? 6 రూపాయలు. 6 రూపాయలు. నువ్వేం తెలియదురా? ఇదిగో నీ పేరు బియ్యపు గింజ మీద రాయిచి తీసుకొచ్చా. అది కనిపించట్లేదే. నేను అన్ని కనపడమనే చేస్తాడమ్మా. సరే కేక్ కట్ చేద్దాం. సార్ ఇది కూడా మీకు కావాల్సిన కేకు. ఆయన కేకులు తినడురా, అందుకే కట్ చేస్తారు సార్. ఏంటి కేక్ మీద క్యాండిల్ పెట్టరా? నీ ముందు క్యాండిల్ వెలిగిస్తే చందమా ముందు టార్చ్ లైట్ వేసినట్టు ఉంటది. సార్ టార్చ్ లైట్ గురించి బాగా తెలిసట్టుకుంటా. సరే వెలిగిద్దాంలే, పట్టుకో. సుధీర్ కేక్ పెట్టు. ప్రేమంటే ఓ లైలా మజ్నూలా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా, అదో మాదిరిలా ఉండాలిరా. భాస్కర్ మీకేం కావాలి? ఇంటి నెంబర్ 13 హోటల్ నుంచి ఒక బిర్యానీ తెప్పించండి. రామ్ ప్రసాద్ గారు మీకేం కావాలి? నాకు వోడ్కా విత్ విస్కీ. నాకు చికెన్. ఓకే, ఇంకా? నాకు బోటి. ఏంటి అందరిని అడిగి నన్ను అడగలేదు? నిన్ను అడిగితే నువ్వేమడుగుతావో తెలిసే నిన్ను అడగలేదు అన్న. మేడం మీరు వెళ్ళండి, మేము చూసుకుంటే వీళ్ళందరికీ మేము సర్వ్ చేస్తాం. వాట్ యు వాంట్ సార్? ఏం చేస్తుంటావు? నేను వడ్డిస్తుంటాను సార్. నువ్వేం చేస్తుంటావు? అసలు ఇస్తాను సార్, అటు వడ్డీ ఇస్తాడు కదా, నేను అసలు ఇస్తుంటాను. సార్ ఇలాంటి చాలా ఉన్నాయి సార్. వాట్ యు వాంట్ సార్? నాకు కావాల్సింది మీరు ఎవరు లేదు కానీ మీ దగ్గర ఉన్నాయి పట్టండి, నేను తినేస్తాను. అరే సుధీర్, ఏంట్రా? ఏ మాటగా మాటరా? ఏంటి? అదే ఏ మాటగా మాట. చేస్తా. సుధీర్, అసలు ఈరోజు తాగాల్సింది మెయిన్ నువ్వు కదరా. రష్మి బర్త్డే కదరా, ఎలా తాగుతాను తాగడం. రష్మి బర్త్డే అంటే ఆల్మోస్ట్ నీ బర్త్డే ఒకలాంటిరా. మాకెంత హ్యాపీ కదా రష్మి బర్త్డే నువ్వు చేస్తా అంటే. ఇదే మంచి టైము. చేసా. ఏంట్రా ఇది? నా బీర్ పొంగిందిరా, నీకు పొంగలేదా? నా పొంగట్లేదండి. ఇప్పుడు చూడు. అరే రాకేష్, విషయం చెప్పరా, ఈ మధ్య విస్కీ కూడా పొంగుతుంది. నాకు ఇలాంటి మందు వద్దు, నాకు బాగా కిక్కెక్కిపోయే మందు కావాలి సార్. 30 సంవత్సరాల బాటిల్ సార్, కిక్కెక్కిపోద్ది. అవునా? అబ్బే బాలేదా బాటిల్ 30 సంవత్సరాలు సార్, మందు నిన్నడితే. తినడానికి వేరే స్టఫ్ ఏదో లెగ్ పీసులు లాంటి ఏం లేవా? సార్ ఒక్క నిమిషం సార్, ఒకటే లెగ్ పీస్ ఉంది సార్. నాకేంటి సార్? థ్యాంక్ యూ సార్. Cheers!
బ్రదర్ ఇక్కడి నుంచి ఇంక నువ్వు రెచ్చిపోరా తాగావు ఈరోజు రే మంది వేసాక వెంటనే మనకి తెలుసు బాటిల్ పెట్టేయాలి కిందన 8 ఏళ్ళ నుంచి వెనక్కి తిరుగుతుంటే వెళ్ళిపోతురా కోకో కోలా మూతల లాంటి కళ్ళు గండు సేవ కుట్టి వాసిన అంటే లిప్స్ ఏదో ఎరుపు పసుపు మిక్సర్ చిన్న రొమాంటిక్ చూడాలనిపించే నడు నువ్వు ఏం చూసుకొని నీకు అంత బలుపు నాకు అర్థం కావట్లా 8 ఏళ్ళ నుంచి ఒక కట్అవుట్ ని వెనకాతలు తిరుగుతుంటే ఏం తక్కువ నాకు అస్సలు నాకున్న అందానికి నువ్వు నా పక్కన నించున్న అర్హత ఎప్పుడో కోల్పోయా రష్మి యువర్ షీ నో ఐఎమ్ హీ ఏమన్నా కోకా కోలా కోకోకోలా పెప్సీ రష్మి గారు అది ఇంకేమన్నా నా పెదాల గురించి అది చిప్స్ లో ఉంటాయి అదే చెప్పాను నేనేమన్నా 9 కాదు 100 సంవత్సరాలు కూడా మనం వెంటపడు నీకు అసలు ఛాన్సే లేదు ఐ హేట్ యు రామ్ ప్రసాద్ చక్కగా హ్యాపీగా ఉండండి మందే అని చెప్పి నా జీవితాన్ని గుగ్గుపాలు చేసా కదరా బాబు మోసాయో ఇప్పుడు నీకు హ్యాపీ కదరా ఎన్ని రోజులు చిన్న అడ్డు ఉంటుంది ఆ అడ్డు కూడా పోయింది ఇంకా కొట్టో పదా పదా కొంతమందికి పైసా వసూలు అంటే సరదా అండి, ఇంకొంతమందికి నైట్ టైం రైడింగ్ అంటే సరదా. రాకెట్ రాఘవకి బుల్లెట్ భాస్కర్ ని కెలకడం అంటే సరదా. నీది మాత్రం దురద, సరదా కాదు అది. ఇక్కడ కుటుంబరావు గారు అంటే మీ ఇంట్లో ఏదో పెళ్లి ఉందని విన్నాను. అవును, మా ఇంట్లో పెళ్ళి ఉంది. అందుకే వచ్చాను సార్. నేను మొత్తం అన్ని ఇచ్చానయ్యా, ఫోటోగ్రాఫ్ ఇచ్చాం. అంటే మీరు అవన్నీ ఎవరికైనా ఇచ్చుకోండి సార్, నాకు ఒక్క పెళ్లి కార్డు ఇవ్వండి సార్ చాలు. అలాగే ఇవ్వయా మేము. మీరే సరదాగా వచ్చి వెళ్ళిపోవడానికి కాలేదండి, అలాగా వస్తాం తింటాం మీ అబ్బాయిని ఆశీర్వదిస్తాం. పెళ్ళి ఆదరా మేమన్నా తినేసి వెళ్ళిపోవడానికి వచ్చామండి, గిఫ్ట్ తెస్తాం బాగానే. చూడండి, నిజానికి రేపు నాకు చాలా పనులు ఉన్నాయి, రావాలంటే కుదరదు. ఏదో మీరు కాళ్ళ ఎల్లపడి కార్డు ఇచ్చారు కాబట్టి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమమ్మా కుష్బమ్మ, సిగ్గు శరంలో వచ్చి ఏమన్నారేమమ్మా ఇంటి పక్క నుండి? రేస్మక్క, రేపు నీ సంసారం ఇట్లా ఊకుంటావా? చెప్పే చెప్పు చెప్పు చెప్పు. మాట్లాడుకుందాం. కొంచెం పప్పేయు, కొంచెం పప్పేయి. వీళ్ళు నా ఇజ్జత్ ఇనుకొచ్చిరు కదా. ఒక్క నిమిషం అత్త. అయ్యో ఏంద్రా కొట్టు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. పాపం జరుగుతున్నట్టున్నాడు. ఇక్కడ మీరు మోసాలు చేస్తే సంపాదించొచ్చు అన్నారు, నాకు మోసాలు రావు సార్. ప్రేమించడం వచ్చా? వచ్చు సార్. సరిపోద్ది. అదేంటి? ప్రేమకు మరో పేరే మోసం రా. దొరబాబు గారండి? అవునండి. మీ అకౌంట్ నెంబర్ కి మేము ఓటీపీ లింక్ చేస్తున్నామండి, కొంచెం ఓటీపీ చెప్తారా? మీ కంటికి నేను ఎరుపప్పలా కనపడ్డానా? మీకు డౌట్ వస్తే చెప్పండి, వీడియో కాల్ చేస్తాను. ఓకే చేయండి చూద్దాం. ఆయనే పెద్ద కాల్ సెంటర్. హాయ్ అండి, ఓటీపీ చెప్తారా? 5 అలాగే మాట్లాడండి. 6 2. అమ్మగారు ఏం చేస్తారో చూసిరా పురా. ఏం చేస్తారు అమ్మగారు? స్నానం చేస్తే నువ్వెందుకు చూసావురా? I am NRI, American Returns. Rashmi, I have one thing. You have only one thing. No. Nothing. మా నాన్న ఎంత గొప్పడో తెలుసా మేడం? చిన్నప్పుడే మా అమ్మ పోయినా కనీసం ఒక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు, ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. అంత పద్ధతిగా నా కోసమే ఉన్నాడు.
నాకు అర్థం కాలేదు నాన్న. నీకు అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు కొడుక. ఆ బీరోలో ఆ 10,000 రష్మి పిన్కి ఇచ్చురా. రష్మి నాకు పిన్ ఎప్పుడైంది నాన్న? మీ అమ్మ ఎప్పుడు పోయింది? నా చిన్నప్పుడు. అప్పుడే అయింది. నాయనా పెళ్లి కూతురు తండ్రి గారు వచ్చి పెళ్లి కొడుకు లోపల ఉన్నాయి, మరి తీసుకురా. వస్తున్నా. నానా పంతులు గారు, ఆ నెక్స్ట్ ఏంటో చూడండి. తలంబ్రాల బియ్యం రెడీ చేసుకోండి. అయ్యో తలంబ్రాల బియ్యం ఆ వెనక సందు. చూసాను అక్కడ ఉన్నాయి. భలే ఉన్నాడు సార్, మీ నోట్లకి చూడొచ్చినట్లేడు. నిజంగా తమ్ముడు నేను ఎక్కడో చూశానమ్మా నేను. ఒక గంట ఆగండి, వాళ్ళ అమ్మని కూడా చూడొచ్చు. చెల్లెగాని బాగా చేయాలమ్మా. మీ నాన్న ఏం చేస్తుంటాడు? చెప్పుకున్నా అంతేం చేయలేండి, టైం వేస్ట్. ఆడు వేస్టా మురారి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మురారి. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు. ఒక్కసారి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు. భయమేస్తుంది. మీ నాన్న ఉన్నాడని భయపడుతున్నావా? మా అమ్మాయి భయపడుతుంది, నేను భయపడతా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.